హరి ఓం. గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యదేవేభ్యో నమః, ఋషిభ్యో నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, ప్రపంచవ్యాప్త దేవీ భక్తులారా, ఇది లలిత ప్రియ దండనాయకి అయినటువంటి వారాహి నవరాత్రి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. టీవీల్లో ఒక్కొక్కడు చెప్పే మాటలు వింటూ ఉంటే నా శరీరం వల్ల పాములు తేళ్ళు పాకుతున్నాయి. ఒక్కనికి దాన్ని గురించి జ్ఞానము లేదు, ఉపాసన బలము లేదు. ఓం ఐం వారాహిదేవియే నమః, ఓం క్లీం వారాహిదేవియే నమః, ఓం శ్రీం వారాహిదేవియే నమః, ఓం సౌ వారాహి. ఏమిటిది? ఐం హ్రీం శ్రీం, ఐం క్లీం సౌ. ఐం హ్రీం శ్రీం అమ్మది, ఐం క్లీం సౌ బాలది. ఈ మంత్రాలు దానికి ముడివేయాల్సిన పని లేదు. ఎవరి ఇండివిజువాలిటీ వారి. ఐం క్లీం సౌ మీదే బిడ్డకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుంది. అంగన్యాస కరన్యాసములలో ఐం క్లీం సవే. ఎవరు? అమ్మ. అంతే. ఇవెల్లా ఆమెకు జోడించడం. ఆమె అస్సలు ఒక చెప్పగలిగితే ఒక శ్లోక ఆధారంగా చెప్పగలగాలి. నేను ఆమ్నాయ మందారం 2-3 పుస్తకాలు చూశాను. 3 పుస్తకాల్లో 5 మంది పంచవారాహులకు మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు 3 సరిపోతున్నాయి. 3 ఆధారమైన సంస్కృత ఆధార శ్లోకాలను బట్టి 3 టాలీ కావడం లేదు. నేనే బుర్ర పట్టుకుంటున్నా ఇంత ఉపాసకుణ్ణి. నేను ఉపాసన చేసి స్ఫటికాక్షమాలేస్తే మరుసటి రోజే పదవి వస్తుంది కూడా, వచ్చింది కూడా. దానికి హర్షవర్ధన్ రెడ్డి కారణం. ఈరోజు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయా. అందుకని నిదానంగా ఫలించడం కాదు, సద్య ఫలిస్తే ఆమె దేవత. వారాహిని గురించి ఒక్కని ఉపాసన లేదు. ఆ ఉప ముఖ్యమంత్రికి ఎవరు ఉపదేశించారో ఆయనకు ఫలించింది. ఈ క్రేజ్ అనేది, క్రేజ్ అంటే కాంక్ష అని సాంస్క్రిట్లో, ఎంగలపీసులో క్రేజు. ఈ కాంక్ష ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇంతకుముందు స్వామిండా జగన్కు ముఖ్యం, మీకల్లా తెలుసు. ఆ స్వామి ఎంత కొంపలు ముంచింది. ఆయన పోయి జగన్మాధవిని చంద్రశేఖరరావు కూడా పూజ చేయించి వచ్చాడు. శ్యామల అందరూ ఓడిపోయారు. ఒకప్పుడు శ్యామల జగన్ను చేసిండొచ్చు ముఖ్యమంత్రిగా, చంద్రశేఖరరావుకు చేసేవాడు గుడక్కనే, వీడు గుడక్కనే. అందుకే ఈ ఉపాసనలో పండిం ఉండాలి. అట్లనే ఇప్పుడు అందరికీ శ్యామల దూరం అయిపోయింది, చేతగాని దైవం అయిపోయింది. ఆమె మంత్రిని, ఆమె లలిత మంత్రిని, న్యస్త రాజ్యధూని, రాజ్య పరిపాలనల్లో ఆమె చూసుకుంటుంది. అటువంటి శ్యామల ఏం చేయడం లేదు, వారాహేమో చేస్తుందని కొత్త క్రేజు. ఒక్క పవనుకు ఫలించిందంటే వీళ్ళకల్లా ఫలిస్తుందా? ఒక్క హర్షవర్ధన్ రెడ్డికి ఫలించిందంటే మరుసటి రోజు అందరికీ ఫలిస్తుందా? అది శాస్త్రంలో వీళ్ళు ఎంతున్నారు. సరే కానీ వారాహి దేవతలలో కిరాత వారాహిని ఉంది. ఈ అమ్మ కూడా ఎక్కడ ఉంది? అరణ్యాల్లో ఉంది. వారాహి దేవాలయం ఎక్కడుంది? ఫస్ట్ కాశీలో ఉంది. కాశీ విశ్వనాథ విశాలాక్షిని రక్షిస్తుండేదే ఈ అమ్మ. కాలభైరవుడు కాదు, పొరపాటు పడకండి. కాలభైరవుని దగ్గర కాలభైరవుడు లేడు, కుక్కలు వల్లుతూ ఉంటాయి. అయితే ఆయన లేడా అంటే ఏ యుగంలో ఆయన విగ్రహం పోయిందో తెలియదు.
ఆయన ఒక రక్షకుడైతే అన్నపూర్ణ విశాలాక్షిని కాపాడవలసిన బాధ్యత వారాహిది. సేనాని కదా, వాళ్ళు లలితా స్వరూపులైతే సేనాని కదా. 4:30 కల్లా రాత్రి కావిడి గాయడము, ఇంకా పిల్లవాడుతుంది, ఆమె రెస్ట్ తీసుకోవాలి అలా. ఇది కాశీలో. అలాగనే తమిళనాడులో కూడా వారాహి దేవాలయాలు ఉన్నాయి, చూపిస్తున్నారు. సంతోషం. హైదరాబాదు టీవీలలో భ్రష్టం పట్టినాయి. యథార్థం వాళ్ళే హృదయం నిట్టి తెలుసుకోండి. ప్రచారం కొరకు కాదు. వారాహిని మీరు అదలా కలిసి ఏం చేస్తారు? కళాకు శారదా పీఠాధిపతి స్వరూపానంద తాను భ్రష్టు పట్టడమే కాకుండా అమ్మవారిని ఇప్పుడు ఎవరు శ్యామలని అనుకునేవారు లేరు. ఆమెను భ్రష్టు పట్టించాడు ఈ భ్రష్టు. కావలిస్తే వినమను. అందుకని రకరకాలు తెలియనప్పుడు ఆ మంత్రాలు ప్రయోగిస్తే మీ శత్రువులు కాదు నాశనం అయ్యేది, ముందు మీరు నాశనం అవుతారు. దేనికి శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రకారం నడుచుకుందాం. తెలిసినంతవరకు చెప్పండి. ఇప్పుడు మనం మొదటే వీడు ఈ గ్రంథకర్త వారాహిదేవి ఇదే ఇప్పుడు దొరుకుతుండేది. కిరాత వారాహిని తీసుకున్నాడు. ఆటవికులు ఈమెను సేవిస్తారు. ఆటవికులు, బర్బరులు, కిరాతకులు. ఈశ్వరునికి ఇష్టమైన అవతారం కిరాత. అవతారం కాదు, లీల. అవతారం ఎత్తలేక విష్ణువుతో వచ్చాడు, శివుడు కాదు. శివుడు ఎత్తిందల్లా కూడా లీలావతారాలు, లీలలు. బోయవాణిగానో ఎరకలవాణిగానో ఎత్తడం కిరాతరాజ్యనీయం అంతే, డిసప్పేర్ కావడం. అందుకని మనం ఇప్పుడు కిరాత వారాహి సరస్వతీదేవి మాంసభక్షకురాలైనప్పుడు శారదాపీఠమైన శృంగేరిలో శంకరుడు వచ్చి, అయ్యో నేను సరస్వతిని ప్రతిష్ఠించిపోతే మానవులను తింటుందే ఇదే అని ఉగ్రదేవత అయినటువంటి అదో లోపలికి చేరింది. ఎవరెవరు? ప్రత్యంగిర కాదు, లాస్ట్ ఎవరున్నారు అక్కడెక్కింది. వనదుర్గాదేవిని ఉపాసన చేసి సరస్వతి ఆట కట్టించి వనదుర్గా తన పని అయిపోతుంది నమస్కారం చేసి శంకరునికి 16 మైళ్ళ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. శృంగేరి పీఠాధిపతి నన్ను రమ్మన్నాడు, నేను నడిచిపోవాలి 16 కిలోమీటర్లు. కాక నేను అలాగనే ఉండిపోయినాను. ఈ యథార్థం. ఎందుకంటే శృంగేరి ఉపపీఠాధిపతి వచ్చింది నాడు, నమస్కారం చేసుకొని పోయినాడు. అందుకని నేనేది అమృతం ఆడను, నాకు కాబట్టదు. కంఠం దిగినా సత్యం నిన్నే ఉంటాను. కిరాత వారాహి దుర్గావతారాల్లో ఆమెను మించి వనదుర్గను మించిన వారు లేరు. ఆమెకు ప్రత్యేక యజ్ఞం, ప్రత్యేక మంత్రాలు, ప్రత్యేక పరివార దేవతలు 500. అలాగనే మన వారాహి మీద క్రేజ్ పెరిగింది కాబట్టి అమ్మను గురించి మళ్ళీ వస్తుంది. వారాహి దేవతాభ్యో నమః ఆవాహయామి. నువ్వు ఆసనం అక్షింతలేయండి, ఆసనం సమర్పయామి. ఉద్ధరే నీళ్లు వదలండి, మీకు పంపించాను. పాదయోపాద్యం సర్పమి, అష్టయో అర్ఘ్యం సర్పమి, ఔపచారక స్నానం సమర్పయామి. నీళ్లు చల్లు, మళ్ళీ చూసుకుందాం. ఇదైనాక అక్కడికి 2 టెంకాయలన్నీ వచ్చినాయా? వచ్చిందా? సరే, మీరు వండి పూలతో పూజ చేయవచ్చు. ఉగ్రరూపం అస్య శ్రీ కిరాతవాహి వారాహి స్తోత్రమంత్రస్య కిరాతవారాహి ఋషి అనుష్ఠుప్చంద శత్రు నివారిణి వారాహి దేవత తదనుగ్రహేణ
సర్వోపద్రవ శాంత్యర్థే, సర్వ ఉపద్రవ శాంత్యర్థే, కంప్లీట్ పోగొట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఉపద్రవాలు వస్తే కొంత నివారించగలుగుతారు. జపే వినియోగ ఉగ్రరూపాం మహాదేవీం, బాగా వినండి. శత్రునాశన తత్పరాం క్రూరాం కిరాతవారాశి వందేహం కార్యసిద్ధయే స్వాపహీనాం మదాలస్యాం అప్రమత్తాం తామసీం దంష్ట్రాకరాళవదనాం వికటాస్యాం మహారవాం ఊర్ధ్వకేశిం ఉగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్యా జగత్రయం. ఆమె కన్నింటి నుంచి నిప్పు కళలు రాలినాయో మహాప్రళయంలో ఎలాగా జగత్తు కాలిపోతుందో అలా కాలిపోతుంది. లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్య జగత్రయం జగత్రయం మోదయంతిం అట్టహాసైర్ముహుర్ముహురు. ఆమె అట్టహాసం చేస్తే లోకాలు ఆనందిస్తాయట. ఖడ్గంచ ముసలంచైవ పాశం శోణితపాత్రకం దదతిం పంచశాఖైశ్చైః సర్వాభరణభూషితాం గుంజమాలాం శంఖమాలాం నానారత్నవిభూషితాం వైరపత్నీం కంఠసూత్రఛేదనక్షురికరూపిణీం. శత్రువుల యొక్క భార్యల మెడలో ఉన్న కంఠసూత్రం చెంచేదానికి ఆమె కత్తి ధరించేది. శత్రువులు ఉండరు. ఇక క్రోధోద్ధతాం ప్రజాహంత్రం క్షురికేవ స్థితాం సదా జితరంభోరుయుగళాం రిపుసంహారతాండవిం రుద్రశక్తిం పరాం వ్యక్తాం ఈశ్వరీం పరదేవతాం. పూలేస్తుండు. విభజ్య కంఠదంష్ట్రాభ్యాం, శత్రువుల కంఠాలు ఎలా తెంచుతుంది? తెంచి పిబంతిం అశ్రుతం రిపోహో, వెంటనే కంఠాలు కొరికి రక్తం తాగుతుంది. ఎట్లా? గోకంఠమివ శార్దూలో, ఆవు కంఠాన్ని ఇట్లా పట్టుకొని కొరికి పెద్ద పులి ఎలా తాగుతుందో గజకంఠ యథాహరిహి, నెత్తి మీదకెక్కి పుచ్చ పగలగొట్టి కంఠాన్ని కట్టుకొని ఏనుగ కంఠంలోని రక్తము ఎలా సింహము ఆహరిస్తుందో తాగుతుందో. కపోతాయశ్చవారాహి, అక్కడ పావురాలు ఇస్తారమ్మా బలి. నార్తులో ఏమిటి? ఈ పొట్టెళ్ళు పెట్టరు, ఈ కుక్కలు పెట్టరు, ఈ నక్కలను పెట్టరు, మేకలను పెట్టరు, గొర్రెలను పెట్టరు, పావురాలకి ఇష్టం. కపోతాయశ్చవారాహి, పావురాలను ఇటు పట్టుకొని తాగు. పతచ్చనై యారిపౌ సర్వశత్రుంచ శుష్యంతి కంపంతి సర్వవ్యాధయ. మెందుస్తూనే వ్యాధులు వాటి అంతగా పరిగెత్తిపోతాయి. ఇది విష్ణు శివేంద్రాజ్యా మృత్యుభీతి పరాయణ. బ్రహ్మ విష్ణువులకు త్రిమూర్తులకే ఆపదలు కలిగినప్పుడు రక్షించేది. ఏవం జగత్రయక్షోభకారక క్రోధ సంయుతాం సాధకానాం పురస్థిత్వా ప్రబదంతి ముహుర్ముహుర్ ప్రచరంతిం భక్షయామి తపస్సాధకతే రిపుం తేపియానో బ్రహ్మజిహ్వా శత్రుమారణ తత్పరాం త్వగాశ్రం మాంస మేధోస్తి మద్దా శుక్లాని సర్వదా భక్షయంతిం భక్త క్షేత్రో రచిరాత్ ప్రాణహారిణి ఎం విధాం మహాదేవీం యచేహం శత్రుపీడనం శత్రునాశన రూపాణి కర్మాణి కురు పంచమీ సర్వచేత్ర వినాశార్థం తామహం శరణం గతా తస్మాదమశ్చ శత్రుణాం వారాహి గురునాశనం పాదమిచ్చామి వారాహి దేవి త్వం రిపుకర్మతః మారయాశు మహాదేవి తత్కథాంతేన కర్మణ అదప శత్రుభూతాయాం గ్రహోత్తారాజగచ్చయా నానావిధాశ్చ వారాహి స్తంభయాతు నిరంతరం శత్రుగ్రామ గృహాం దేశాన్
నాష్టాన్యపి సర్వదా ఉచ్చారయాసు వారాహి వృకవత్ ప్రమదాచ్యుతానామకామక సంజ్ఞాశ్చ శత్రుణాంచ పరస్పరం విద్వేషయ దేవి కుర్వంతే మే ప్రయోజనే దావశ్చంతి యస్తదా విద్వేషణం గురు యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్థం ఇదానీం వారాహిం భుజ్యేదం కాలమృత్యుత్మాం దృష్టా ఏం జనా నిత్యం విద్వేషయంతి హసంతి చ దూషయంతి నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ హంతు తే ముసలం శత్రువున్ నాగలు తీసుకొని ఇట్లా శత్రువును అసనే ప్రతినాదివ శత్రుదేహాం హలంతీక్షం కరోతు శకలీకృతం ముక్కలు చేస్తుంది నాగలతో రోగలతో హంతుగా అత్రాణి చిత్రం దంష్ట్ర వారాహితే యజువే సింహదంష్ట్రై సింహం వంటి కూరలు పాదనఖై పాదానికి గోర్లు ఏత్రం సదుస్సహాన్ పాద నిపీడ్య చిత్రాణం గాత్రాన్ని మషోయద తాస్తాళయంతి శృంగాభ్యాం రిపుణాశనమేధ కిముగైర్బహుభై వాక్యైరచిరాశత్రునాశం కురువశ్యం గురు వారాహి భక్తవత్సలే ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రం ఆపన్నివారణం మారకం శత్రువునాం సర్వాభీష్టఫలద్రం త్రిసంధ్య పఠతే త్వం స్తోత్రక ఫలమశ్రుతే ముసలేనాదజత్రం చ మారయంతి స్మరంతి మే తార్ష్యారూఢాం గరుత్మంతుని పైన ఎక్కి ఉంటుంది ఎవరో ఈ అమ్మ. అక్కడున్న పూజ చేస్తున్నానే చిన్నమ్మ, ఆమె అశ్వారూఢ ఆ అమ్మ. సువర్ణాభాం బంగారు రంగులు ఉంటుంది. జపస్తేషాం నచంచాచిరాద్ దుస్తరసాధ్యం హస్తే నాకృష్యది ఏవం ధ్యాయేద్యపేద్యమీం ఆకర్షణ ఫలం లభేత్. అశ్వారూఢాం రక్తవర్ణాం ఆమె రక్తవస్త్రాజ్జలం ధ్యాయేద్యపేద్యమీం జనమశ్యమవాప్రయం దంష్టాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్చతి. పంచ ప్రాణవాయువులు ఆమె చేతులే ఉన్నాయి. నేను చెప్తుంటా, శివుని ఆజ్ఞ లేని చీమ గుట్టదంటారు. అమ్మ ఆజ్ఞ లేనిది అశువులు పోవట. యమధర్మరాజు కూడా తీసుకుపోలేడు. అమ్మ అనుమతి ఇచ్చి తీసుకుపోంటే తీసుకుపోవాలి. చంపడానికి ఎవరికి అనుమతి లేదు. నిన్న హనుమంతుడి మూడు యముడు ఏం చేశా, గ్రహాలు ఏం చేశా చూస్తున్నారా? అది సాయంత్రం బ్రహ్మాండంగా ఆడున్నానని చేడున్నది. సూర్యుని మింగేసినాడు అంతే. దుర్వాస్యాం సంసరే దేవి భూలాభం యాతి బుద్ధిమాన్. మంగళవారం చేస్తే భూ సమస్యలు దిగుతాయి. సకలేష్ట అర్థదాదేవి సాధకస్తత్ర దుర్లభ ఇది వారాహి స్తోత్రం. మంచిని పట్టుకురావాలి. పూలేస్తున్నారా? ఇది అయినాకనే కిందికి దిగేది. అస్సలు ఇది ఎవరికి అర్థమైందయ్యా? ఈ స్తవంలో పంచవారాహిలు ఉన్నాయి. తిక్క తిక్క వారాహిళ్ళు కనిపెట్టారయ్యా నా కొడుకులు. పంచవారాహిలు ఉన్నాయి, పంచశ్యామలా రూపాలు ఉన్నాయి. రకరకాల వారాహి పేర్లు పెట్టడం, వానికి బుద్ధి పుట్టిన మంత్రం చెప్పడం. నిన్న పక్కన ఉపాసకులను కూర్చోబెట్టుకొని టాలీగా లేదు, దీనికి ఏం చెప్తాం, మన సాయితో హైదరాబాదంతో నిన్ననే ఒక శుభవార్త మీకు చెప్పకేం. మన చర్యాఖండం వల్ల ఇప్పుడు 4 లక్షలు సంపాదించాడు. మోహన్ బుగ్గిపోవాడు. గట్టిగా 15 రోజులు కాలే. ఇప్పుడు ఎప్పుడా నువ్వు యంత్రమంత్ర మహాసామ్రాజ్యం ధన్యవాద మహిమాన్విత ఎప్పుడు ఇస్తామంటున్నాడు. వానికి తెలుసు ఆ 27,000 మంది చూసిన వాళ్ళు కొంటే ఇంక వాడిని కొట్టు. అది విషయం. వాడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తే నేనేం చేస్తాను? దాన్ని ప్రూఫ్ దిద్దేవాడు కావాలా? ఇద్దరే పోరాడుతున్నారు శిష్యుడు. మా వాడికి తిరుగుబాటు కాదు. వీడు చేసేది కలెక్టర్ ఉద్యోగం కదా, ఇంతకన్నా గొప్ప ఉద్యోగం చేశాను విధవ ఉద్యోగానికన్నా.
అంత గొప్ప ఉద్యోగం చేస్తే కదా 1,50,000 పెన్షనే వస్తుంది. వీళ్ళ బతుకులు జీతాలు రావు. మా సుజిత్ 15 ఏళ్ళ సర్వీస్కు ₹1,00,000 రాదు. ఏమో దానికి అంకితం. మళ్ళీ ఏం చేయాలి? వీడు పనికి మాలినవాడు, నీకు చెప్పకే. వాళ్ళకన్నా వీడు తీసుకొని ఉంటే వాళ్ళకు వాళ్ళు 60 అయిపోయి చేశారు. వీడు ఏం చేసింటే పలకండి మహావారాహి ఐంకారద్వయ మధ్య సంస్థిత లసద్భూబీజ వర్ణాకృతి. ఐంకారద్వయం తీసుకోండి, మధ్యలో భూబీజము పెట్టండి. గ్లౌం, లమ్ అనేది భూబీజమే. ఐం గ్లౌం ఐం, అదే మహామంత్రం. దాన్ని మించి ఏ మంత్రం లేదు. ఈ తుచ్చులు నీచులు చెప్తున్న మంత్రాలు కాదు. మెయిన్ మంత్రం ఏది? ప్రామాణికం చూపాలి వేధవలు. ఐంకారద్వయ మధ్య సంస్థిత లసద్భూబీజ మంత్రాత్మికాం అని కూడా చెప్పచ్చు. దుష్టారాతి పలకండి, దుష్టులైన శత్రువుల యొక్క అరాతి జన అక్షి పలకండి. వక్ర ఖర పాద స్తంభినీం. ఆమెను ధ్యానిస్తే అయిపోయా. ఈ శత్రువు మాట్లాడలేడు, నడచలేడు, చూడలేడు, వినలేడు, ముద్దుగా మారిపోతాడు, చెట్టుగా. స్తంభినీం జృంభిణీం, ఇంకా వాని మీద విజృంభించడం ఎంతసేపు. లోకాన్ మోహయతీం దృశాచ, ఆమె చూపులు పడితే లోకం వల్ల ఆమె కోశం కావాలి. మహస దంష్ట్ర కరాళాకృతిం వార్తాళి. ఇది ఇంతకు ముందే చెప్పాను కాబట్టి ఇప్పుడు మనకు సహస్రనామం ఉంది. ప్రణతోస్మి సంతతమహం ఘోణీం రథోపస్థితాం, పందులు పూంచినటువంటి రథం మీద. శ్రీగిరి రథం రథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకద్రూపాం హలమసలాయుధహస్తాం. అదే మెయిన్. రోగలి నాగలి. నవమి శ్రీ దండనాయికామంబాం వాగ్భవ భూ వాగీష బీజత్రయం. ఐం సూచినవా? గ్లౌం ఐం. ఠార్ణవైష్ఠ సంయుక్తాన్ ఠా ఠా ఠ శత్రువు. కవచాస్త్రాన్ అలజాయ యతరూపాన్నము యుద్ధవారాహిం. ఇంకా స్వప్నవారాహి చూడండి. స్వప్న బలబోధయిత్రీం. తేడా తెలుసుకోవాలి. కళలు మంచివి వస్తాయి, అవి కళ్ళ కాకుండా నెరవేరుతాయి. దుష్ట కళలు వస్తే అవి వానికి వర్తించవు. స్వప్నబలబోధయిత్రీం స్వప్నేషీం సర్వదుఃఖ వినిహంత్రీం. కొందరు కళలు చూసి భయపడి ఓయమ్మ కళలు వచ్చిన స్వామి మనసులో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆర్థికత నతజన శుభకారిణి. ఎప్పుడు నమస్కరించే వారికి శ్రీకిరివదనాన్నవమి సచ్చిదానందాం పంచదశ వర్ణ విహితాం. రాసి పెట్టుకోండి. స్వప్నవారాహి పంచదశ వర్ణ విహితాం. అక్కడ దొరుకుతున్నారు నా కొడుకులు స్వప్నేష్కంట. 15 అక్షరాలు. పంచమ్యంబాం సదా కృపాలంబాం అచింతమణిమయభూషాం చింతితఫలదాం నమామి వారాహీం. విఘ్నాపత్త నిర్మూలన విద్యేసిం సర్వదుఃఖ వినిహంత్రీం సకల జగస్తంభన చతురాం స్త్రీ స్తంభీం కలయే. దశవర్ణ రూపం అనువర దశవర్ణం అంటారు. ఇప్పుడు మనం పంచదశి కదా. పంచదశి ఎవరికి ఉందో ఎంచండి.
లూం వారాహి 4, లూం ఉన్మత్త భైరవి ఎంతండి? ఉన్మత్త భైరవి 7, అదొక 4, 11, నమః 13. స్వప్నవారాహి చూడండి, ఎంచుకో, ఇట్టుండాలి కరెక్ట్ శాస్త్రం. ఓం ఎంచు, హ్రీం నమ్మో వారాహి ఘోర స్వప్నం టహ టహ స్వాహ. ఎంచు 15. ఓం హ్రీం నమో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇట్లా చాలా అయితే అది మంత్రం. కానీ తిక్కన కొడుకులు ఓం క్లీం వారాహి అయిన మహా బా ఆకర్షిస్తుంది. నీ బిడకు పెళ్ళి అవుతుంది, యాగటేస్తుంది. నా కొడుకు తిట్ట ఈ మోతాదు, నా కొడుకులకు డబ్బే కావాలి. మంత్రం పలకండి పోటేసారి. ఓం హ్రీం, యథార్థవాదినమ్మా, ఎవరికి భయపడలేము. ఇంతకుముందు 6 మందికి ఉపదేశాలు చేస్తే 3 తగులుకుండ్రి, 3 రోజులు ఫట్ వల్లతే ఈ లోకంలో లేకుండా చేస్తా. ఓం హ్రీం నమో వారాహి ఘోర స్వప్నం, భయంకరమైన పాము కరిచినట్టు, ముసలి కరిచినట్టు, యముడు ఎతకపోయినట్టు ఘోర స్వప్నం ఠహ ఠహ స్వాహ. ఇది శాస్త్రం, ఇది శాస్త్రం. తెలిసినవాడు స్వప్నవారాహి కరెక్టా ఎంచుకోమను, మనం రాయించవచ్చు. మనకు అక్కడ వారాహి మంత్ర ఒక్కొక్కది. నెక్స్ట్ విజ్ఞాపన నిర్మూలన విద్వేషం సర్వ దుఃఖ వినిహంత్రిం సకల స్తంభన చతురాం స్త్రీ సంభినీం కలయే దశవర్ణ రూపం అనువర వేదాం తురగాధి రాజ సంరూఢాం. గుర్రం ఎక్కి ఉండేది అలో లఘు వారాహి. చూడుకోండి, ఉన్మత్త భైరవునికి శుభదాం దివ్య జగత్రైవాసిని సుగదాయిన్ సదాగలజే. బుద్ధత్రి ధాత్రిక్ష్మాం జలనిధిమగ్నాం, సముద్రంలో పడిన భూమిని దంష్ట్రోద్లగ్న భూగోళాం రాయించాం. అక్కడ దంష్ట్రోద్ధృత సుందరాం భక్తనతి మోదమానాం ఉన్మత్తాకార భైరవీం వందే. మరి మేమన్నాడు? దశ వర్ణ రూపం అన్నాడు. మరి ఈయనకేం రావాలి? లఘువారాహికి 15 రావాలి. ఇది ఏ నా కొడుకు వచ్చి చెప్తాడు? నాకు వచ్చి సబరి ఎంతండి అమ్మా? లూం వారాహి లూం ఉన్మత్త భైరవీం నమః. 13 ఉన్నాయి. మరి నీకు ఎక్కడ 10, 3 ఎక్కువ ఉన్నాయి. నమః తీసేసిన 11 వస్తున్నాయి. మరి ఈ మంత్రం లోపమా? మరి అందరూ ఇదే రాసి పెట్టినారే, కొన్ని టాలీ కాలేదు. మరి ఇట్టొచ్చి చర్చిస్తే హైదరాబాదు నా కొడుకులు దీంట్లో చర్చించినా నేను ఒప్పుకుంటా. తిక్కవి చెప్పి తెస్తారు. సరే కానివ్వండి, మీ లెవెల్కు ఇవి కాదు. సప్తదశాక్షర రూపం. సప్తదశి అంటే 17. సప్తోదశి పీఠ మధ్యగాం, సప్తసాగర మధ్యంలో ఉంది. దివ్యాం భక్తార్తినాయ నిపుణాం భయభవ విద్యేషిణిం పరాం వందే నీల తురగాధిరూఢాం. ఆమె నల్ల గుర్రం ఎక్కి ఉంటుంది. నీలాంచిత వస్త్రభూషణోపేతాం, నీలమైన వస్త్రాలు నీలభూషణ. నీలాభాం సర్వతిరస్కరీం సర్వసంభావయే మహామాయాం.
ఈమె నీల వారాహి, మళ్ళీ వారాహిలో 17 అక్షరాలు. ఇవి ట్యాలిగాల. సల సంఖ్యమంత్రూపాం విలసద్భూషాం విచిత్రవస్త్ర ధ్యాం సులలిత తన్వీ నీలాంగలయే పశువర్గమోహినీం దేవీం వైరీకృత సకల భీకరకృత్వ విధ్వంసినీం కరాళాస్యాం శత్రుగణ భూమరూపాం ధ్యాయే త్వాం కిరాతవారాహీం. మొదటినే చెప్పుకున్నాం. చతుర్వింశద్వర్ణకమనురూపాం 24 అక్షరాలు వారాహి. దట్ ఈజ్ కరెక్ట్. బృహద్వారాహి మళ్ళీ పోయి ఎంచుకోండి, 24 అక్షరాలు ఉన్నాయి. అయిందా? దేవీం సింహం తురంగామి విధాధారణిం కిటిం నవమి ధూమాకార వికారాం ధూమానలసన్నిభాం సదా మత్తాం పరిబంధీయుదహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహిం వర్ణ చతుర్వింశతికాం. 24 ధూమ్రవారాహి. ఏ వారాహి నాయనా? ఎంచుకో మరి, అది కరెక్ట్. ఓం ధూం ధూం మృత్యు ధూమే ధూం ధూం కాల ధూమే ధూం ధూం ధూమ్ర వారాహి హుం ఫట్ స్వాహ స్వాహ. 24 ఎంత కరెక్టు? అప్పుడు ధూమ్రవారాహి కరెక్ట్ ఉంది. ఎవడు టాలీ చేస్తున్నాడమ్మా? మీ లెవెల్కు చాలు చెప్పగలిగాను. కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని టాలీ కాలే. ఉన్న చతుర్మంత్రేషిం సమదమహిష పృష్ఠాం. ఆమె దున్నపోతున్న ఎక్కి ఉంటుంది. ఉగ్రామినీల దేహాంజాయ కిరిభక్త దేవతాన్నిత్యాం బిందు గుణాత్మకుణాం గజదళామృతత్రయాత్మికాం దివ్యం. యంత్రం మొన్న చెప్పాను. సదనత్రయశోభిత చక్రస్థం నమిని సిద్ధవారాం వారాహిం స్తోత్రమే తజ్జ ప్రపఠేత్ భక్తి సంయుత సవేవ ప్రాప్నో సతతం సర్వసౌఖ్యాస్పదం పదం. అది స్థవంలో ఉంది రహస్యం. రోంత తీయమ్మ ఇంకా వెళ్ళిపోతుంది. మరి జేనాకుడు మీకేం తెలుస్తుంది? టీవీ పెట్టుకోవడం. అదో జగద్రచనా నాటక సూత్రధార స్వద్రూపం మా కలయంతుం పరమార్థతోయం. నాయనా ఇంకా స్నానం చేయించు. ఈశోప్యనీశ్వరపదం సముపైతి తాదృక్యోన్యస్తవం కిమివం తమకమా దధాతు. అయ్యా ఇంకా స్నానం చేయించండి, టెంకాయ ముందు కొట్టండి. నామానికింతు గృణత్తవలోకతుండే నాడంబర స్పృశతి దండధరశ్చ దండ. ఎల్లేశలంబిత భవాంబు నిధిర్యతోయా త్వన్నామ సంస్కృతిరియం నను అనునస్తుతే. ఒక్కసారి అది కొడతావా చూడు, అందుతుందేమో. ఇది ఇస్తా, ఇది మాతం నమామి సుజనాని సదేత్యముంత్వా. ఇంకా పోతావా ముందుకు? ఒక్కరవ ఇట్లబో. అభ్యర్థయే అర్థమితి పూరయిత్వా దయాళో ఇందేందు మౌళి వికేశవ మౌళి రత్న రోచిష్యోజ్వలిత పాద సరోజయుగ్మే చతోమత ఉమ సదా ప్రతిబింబితాత్వం భూయో భవాని విదదా సదోరుహారే లీలోద్ధతి క్షితితలస్య వరాహమూర్తే వారాహమూర్తిరఖిరార్థకరీ త్వమేవ ప్రాళేయరశ్మి సుకల్లసి తాపతం సాం త్వం దేవి వామ తనుభాగహరాహరస్య త్వామంబ తప్తకనకోజ్వలకాంతిమంతం ర్యే చింతయతి యువతీ తనుమా మంగళాంతం చక్రాయుధాం త్రినయనాం వరపోతి వక్త్రాం తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేహః త్వస్సేవ నస్ఖలిత పాపచయస్య మాతః మోక్షోపి యత్
తత్ర నతాంగణనహం ఉపైతి దేవాసురోగ బురగ నృపాల సమస్య పాదస్తత్ర స్త్రీ పడుగిరః కియదేవమస్తు కిం దుష్కరత్వయ మనోవిషయం గతాయ కిం దుర్లభత్వయ విధాన పదర్చితాయాం కిం దుష్కరం త్వయి వక్తృస్మృతిమాగతాయాం కిం దుర్జయత్వయి కృతస్థితివాదపుంసాం. ఓం ఓం యాపల్నిర్యాఫలా పుష్పాయాశ్చ టెంకాయ నీళ్ళు చిలకరి యాపల్నిర్యాఫలా పుష్పాయాశ్చ పుష్పిణి చిలకరి బృహస్పతి స్థానం ఉంచిస్తహ ఫలోదక మామూలు నీళ్ళు పోయి ఓం మాపో శిష్టామయ భోస్థాన పురుషాదన మహిర్నాశే యోగశివతమో రస తస్య భాజయతే హనః యస్యతి లిపనాంతర తస్మారంగ మామాపో యక్షయాదున్నతాపో శుద్ధోదక స్నానం సర్పమి వస్త్రార్థమక్షతాం సర్పమి యజ్ఞోపచార్థమక్షాం సర్పమి గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరిషిణి ఈశ్వరీం సర్వభూతానాం తాన్నిఖభూప గంధాం ధారయం బొట్టు పెట్టు అధ పుష్పమాలాలంకృత పూజనం అధ పూజనం ఆ పూలమాల వేసి బాగా పూలతో పూజ చేయండి. కనపడుతుంది అమ్మ ఒక విధంగా దండే మరి నువ్వు ఒక్కదానివి తయారైనావా పాప? అందరికింటికి వచ్చేసినారా? ఏయి మరి చూడు ఎంత కష్టం మీద లేస్తున్నాడో చూడు నాగరాజు. నేను పుట్టును లేస్తా, పుట్టున కూర్చుంటా. అట్లనే కిందికి కాదు, కిందికి వేయమనమ్మా. అమ్మ బాగా కనపడుతుంది. అమ్మా ఇట్లా కిందికి వేయమను. అమ్మ కనపడాలి ఆయుధాలతో సహా. అమ్మ అట్లా అట్లా కనపడాలి. ఇంకా కావాల్సి మెడలో చిన్న మల్లెపూలు వేయి. ఇంకా ఇక్కడ బయట ముగిస్తాను. కవచం చేసుకోవచ్చమ్మా. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషి అనుష్ఠుప్చంద శ్రీ వారాహి దేవత ఔం బీజం దేవత ఔం బీజం గ్లౌం శక్తి ఔం బీజం గ్లౌం శక్తి స్వాహ తిలకం మమ సర్వశత్రువినాశనార్థే జపే వినియోగ ధ్వాత్రేంద్రం నీలవర్ణాభ చంద్ర సూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జలం మణిగణ ప్రోక్తం మగుడాం విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ఏతై సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వాం హింసాం హికవచం భుక్తిముక్తిఫలప్రదాం పఠేత్ త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునివ్యతితం. వార్తాళి చేసుకోండి అమ్మా. శిరపాపు మీకు తెలుసు, ఘోరాహి ఫాలముత్తమన్నసరు. నేత్రే వారాహి వదన కండు కర్ణౌ తథాంజనిం. కండు చెవులు ఘ్రాణం మే రుంధిని పాతు ముఖం మే పాతు జంభిని పాతు మే మోహిని జిహ్వా నాలుక స్కంధిని కంధమాదరాత్ కంఠం స్కంధవు అపకైపక పంచమీ పాతువు భుజవు మహ్యవాహన సింహారూఢాకరవు పాతువు చేతులు కుచవు కృష్ణ మృగాంచిత స్థనములు నాభించ శంఖిని పాతువు పృష్ఠదేశేతు చక్రిణి ఖడ్గం పాతు ఖడ్క్యాంచ మేఢ్రం పాతు చ క్షేతిని గుదన్మే గ్రోతిని పాతు జంఘనం స్తంభిని తథా. జఘనం వెనక ప్రక్క చెండోచ్చండంచూరు యుగడం మళ్ళీ తొడలు జానుని మోకాళ్ళు శత్రుమర్థిని జంగాద్వయం పిక్కలో భద్రకాళి మహాకాళి చగుల్భయో చిరమండలాలు పాదాద్యంగుళి పరివృందం పాత్రుచో ఉన్మత్త భైరవీ
సర్వాంగమే సదా పాతు ఉన్మత్త అదే లఘు కాల సంకర్షిణీ తథా యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వపాపాత్ ప్రముచ్యతే సర్వే సమర్థ సంయుక్తం భక్తరక్షం తత్పరం సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణు సర్వశత్రు వినాశాయ శూలినా నిమిషం పురా సర్వ భక్తజనాశ్రుత్య సర్వవిద్య సంహతి వారాయ కవిచన్ నిత్యం త్రిజన్ ఎప్పుడేన్నర తథా విశ్వంభూతగణాన స్పృశంతి కదాచన ఆపశత్రుచౌరాది గ్రహదోషాది సంభవ మాతాపుత్రం యథావత్సం తల్లి ఎట్లా కుమారుణ్ణి రక్షించుకుంటుందో బిడ్డను ఆవు ఎలా రక్షించుకుంటుందో మాతాపుత్రం యథావత్సం ధేను పక్ష్మేన లోచనం కండను ఎలా రెప్పలు కాపాడుతున్నాయో తదాంగమేవ వారాహి రక్షా రక్షంతి సర్వదా ఎల్లు కంటికి రెప్పలా అమ్మ కాపాడుతుంది. అయిపోయిందా? ఇంక అందరివి ఒక్కసారి ఎళ్ళగొడతా. చంద్రార్థచూడాం యువలాం భుజాభ్యాం శులాంకుశ్యామముఖీం వహంతీం సూర్యాగ్నిచంద్రీకృత దృష్టిపాతాం గ్రహయేతు హృదద్యే సతతం వరాహి రక్తాంబుజే ప్రేతవరాసనస్థో అర్థోరుకామార్భటికాసనస్తాదంశ్రోల్లసత్పోత్రిముఖారవింద కోటీర సంచిన్న హిమాంశురేకాం హలంఘవానందదంగరాభ్యాం వామముతరాభ్యాం ముసలేష్టదౌచా రక్తాంబరవృక్తపటత్తరీయాం ప్రబాళకర్ణాభరణాంత్రినేత్రాం శ్యామాం సమస్తాభరణం స్రగాఢ్యం వరాహిణ్ణా ప్రణుసోస్నిత్యం బృహద్వారాహిదేవ్యై నమో నమః. బృహద్వారాహిదేవ్యై నమో నమః. ఐం గ్లౌం ఐం మహార్ణమే నిపతితాం ఉద్ధరంతాం వసుంధరాం మహాదంష్ట్రాం మహాకాయం నమామి ఉన్మత్త భైరవి. మన నిత్యం పూజ చేస్తున్నాను. అష్టమాతృకల్లో ఒకటి ఉన్మత్త భైరవి. పలకండి రూం వారాహి రూం ఉన్మత్త భైరవి నమో నమః. అప్పుడు సరిపోతుంది 15. తెలుసు. అధ స్వప్నవారాహి ధ్యాయాద్దేవీం ఘనశ్యామాం త్రినేత్రాం ఉన్నతస్థనిం కాళ్యా స్వామిం చంద్రభారాంచ దంష్ట్రోద్ధృతవసుంధరాం ఖడ్గాంకుశవు దక్షిణయోర్వామయోశ్చర్మపాశకౌ అశ్వారూఢాంచ వారాహి నానాలంకారభూషితాం. ఓం పలకండి హ్రీం నమో వారాహి. ఘోర స్వప్నం పనికి మాన కళలు వచ్చే వాళ్ళని చేసుకోండి. టహ టహ స్వాహ 15 అక్షరాలు కరెక్ట్ మంత్రం. నమస్తే ధూమ్రవారాహి వారి ప్రాణాపహారిణి గోకంఠమివ యార్థులో గజకంఠమ యథాహరి పిబరక్తం తజైవే అచలాంశంచ పక్ష పశుం దదామే శత్రు స్పందే శత్రుపిణి. పలకండి ఓం ధూం ధూం మృత్యురూపే. మృత్యురూపంలో ఉన్న నీకు ధూం ధూం అంతే. ధూం ధూం కాలధూమ్నే కాలధూమే. ప్రళయకాలంలో కూడా వానికి ధూం ధూం ధూమ్రవారాహి హుం భట్ స్వాహ. కోణీ గుర్గురనీశ్వరాంజితం కౌటిల్యచింతాపరం ఉగ్రాం కాళిమకాలమేఘవడరొచ్చన్నోరు తేజస్విని క్రూరాం దీర్ఘవినీలరోమటలాం అశ్రూయతామీశ్వరిం ధ్యాయత్ క్రోడముఖిం త్రిలోకజననీం ఉగ్రాదిదండాన్వితాం ఉగ్రరూపధరాం దేవీం వైరిమారణతత్పురాం శత్రుపత్నికంఠసూత్రచ్ఛేదక్షురికరూపిణీం దేవీ జగత్రయేక్షోభకారక క్రోధ సంహితాం అక్రూరాం దీర్ఘదంష్ట్రాం వారాహిం చింతయేత్పరాం. ఓం ఖేం ఖేం ఖం గశ్రీం అఘోర మృత్యురూపే. ఖేం ఖేం ఖం ఘ్రసూం కాలమృత్యురూపే. ఖేం ఖేం ఖం ఘ్రసే రం రం. క్రోఢవారాహి హుం ఫట్ స్వాహ. ఆఖరణ ఐం గ్లౌం లౌం. ఐం గ్లౌం లం ఐం. వీడు లం మళ్ళీ ఎక్కువ చేశాడు. లం చాలు. ఐం గ్లం గ్లౌం ఐం. నమో భగవతి వార్తాళి వార్తాళి దేవతే వరాహముఖి. ఐం గ్లౌ
ఠహ ఠహ స్వాహ. అయ్యా పూర్వభక్తులు వనస్పతి వనస్పతి రసగిరి ఉంటే దిప్పండి. నానాగంధై ఆగ్రే సదయ ధూపయం ప్రజ ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి సాక్షాత్ సూర్యదీపం సమర్పయామి. ఇంకా నాయనా అన్ని పూలు చల్లండి, అమ్మల మీద అందరి మీద చల్లి నువ్వు ఉద్ధరే నీళ్లు బదులు నాయనా అందరికీ, అమ్మవారికి, వారాకి, శ్యామలకి తీసుకోమ్మా. ఏయమ్మా ఇవేం చేస్తుందో తిక్కదాన్ని ఎత్తించినట్టు. ఏమ్మా అందరికీ అవకాశం వస్తుందా? అవకాశం వస్తుందేమ్మా అందరికీ వేయండి. వారు పోసినట్టు పోయి యస్మృత్యాచనాత్యాగూజా క్రియాదిషు యూనం సంపూర్ణతాయాతి సత్య వందే సముచితం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వరాహి దేవి భక్తినం జనార్దనే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మకై సర్వశ్రీ వారాహి పంచరూపవారాహి సహిత శ్రీ దండనాథ బృహద్వారాహి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. వారాహి దేవ్యై నమః. వారాహి మాతకో, వారాహి మాతకో, శ్యామలాదేవికి, శ్యామలా వారాహి సహిత పలకండి. శ్యామల వారాహి సహిత శ్రీ లలితా పరమేశ్వరికి జై. ఓం తత్సత్. వారు పోసి రండి, ఆ నీళ్ళు అక్కడికి అయిపోయి